నువ్వు ఇప్పుడు ఏడుస్తుంది ఆయన చచ్చిపోయినందుకేనా? కాదు రావు గారు, ఆ పోయేదేదో డబ్బులు తీసుకోకుండా పోయుంటాయి, కనీసం డబ్బులైనా మిగిలింటాయి. ఇప్పుడు డబ్బులు లేవు, మనిషి లేడు. వనమాలి పోయాడా? నువ్వు ఇప్పుడు ఏడుస్తుంది ఆయన చచ్చిపోయినందుకేనా? కాదు రావు గారు, ఆ పోయేదేదో డబ్బులు తీసుకోకుండా పోయుంటాయి, కనీసం డబ్బులైనా మిగిలింటాయి. ఇప్పుడు డబ్బులు లేవు, మనిషి లేడు. నిన్న రాత్రి కలిసే ముందు వరకు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్న మనిషి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు ఎవరు ఇస్తారు? నీకు ముందే చెప్పాను ఆ వనమాలి గారిని పట్టుకో అని. చెప్తే విన్నావు నువ్వు? ఇంతసేపు వీని చూడు ఎలా ఆడుకుంటానని బిల్డప్లు ఇచ్చావు. ఇప్పుడు వనమాలి గారు పోయాడు, మనకు తగ్గిన అవకాశము పోయింది. నేను మాత్రం కలగంటారా వాడు మనకు దొరకకుండా పోతాడని? ఇప్పుడు ఎలా? ఈ రామ్ గారిని అన్నయ్య దగ్గర బుక్ చేద్దామంటే ఆ వనమాలి గారు పోయాడు. నేను అదే ఆలోచిస్తున్నాను. వాడు మనకి దొరక్కపోయినా కనీసం వాడు చచ్చాడని ఆ రామ్ గాడికి తెలియకపోతే ఫోన్లో ఆ రాముగాడితో వనమాలిలా మాట్లాడి అన్నయ్యకు వీడి నిజ స్వరూపం బయట పెట్టి వీడిని బుక్ చేసేవాళ్ళం. మంచి ఛాన్స్ మిస్ అయింది. రావు గారు, మీకు దయ్యాలంటే భయమా? నాకెందుకు భయం? నాకు అస్సలు భయం లేదు. మరి మీకు? నాకు కూడా భయం లేదు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, ఆ వనమాలి చచ్చి దైవే తిరుగుతున్నాడంట, ఎవరు తలుచుకుంటే వాళ్ళు కనిపిస్తున్నాడంట. నేను అంతకు ముందు వరకు కూడా నమ్మలేదు. ఇప్పుడు నమ్మని ఎవరు చెప్పాడు? ఎవరూ చెప్పలేదు. మీ పక్కనున్న వనమాలను చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఎక్కడో నాకు అస్సలు కనబడట్లేదు. నాకు కూడా. మీరెప్పుడు వనమాలను చూడలే కదా, అందుకే కనపట్టలేదు. కానీ మీ పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది అది మేమి అప్పుడే పారిపోతే ఎలా? ఇప్పుడే కదా హర్రర్ కామెడీ స్టార్ట్ అయింది. చచ్చిన వనమాలి గారు కనిపించేంటే పుట్టినా కొడుకు పరిగెట్టాడు. ఆ వనమాలి గారు ఎవరికి పరిచయం వాళ్ళకే కనిపిస్తాడు. ఎవరు తలుచుకుంటే వాళ్ళ ముందు ఇట్టే ప్రత్యక్షం అయిపోతాడని నోటుకొచ్చిన వాగేసాను. ఆ పిచ్చినా కొడుకు నమ్మేశాడు. బావా, ఆ వనమాలి గారు అప్పులు ఇవ్వడానికే కాదు, ఇలా ఆత్మలా కూడా ఉపయోగపడతాడు. అదేంటో బావా, నువ్వు చెప్పింది విని ఊహించుకోవడం వల్లనేమో ఆ వనమాలి గారు నాకు కూడా కనబడతాడు. నిజంగా వనమాలేరా? అంటే నది గురించి మీరు కలలు కూడా కంటున్నారు. ఇంచుమించు అలాంటిదే వనమాలిజీ. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పనే లేదు. మీది టీకా కొరికి మీది నరాలతో నాన్ వెజ్ సూప్ చేసుకుని తాగుదామని. వనమాలిజీ ఏంటో మాటలు? అరే మాది సంగతి పక్కన పెట్టు. మొన్న మీది ఇంటికి వచ్చినప్పుడు ఒక బండ అమ్మాయి ఆమెతో నీకు షాదీ అవుతుంది, ప్రియా లేదు గియా లేదు అన్నది ఏమిటి సంగతి? అంటే వనమాలిజీ దానికి కొంచెం పిచ్చి ఉంది, దాని మాటలేం పట్టించుకోకు. వాళ్ళ నాన్న సినిమాలో డబ్బులు పెట్టి పోగొట్టేసుకున్నాడు. పాపం దీనికి అవ్వాల్సిన పెళ్లి అవ్వలేదు. అప్పటి నుంచి దీనికి మతి భ్రమించి ఈ పెళ్లి గురించి ఈ సినిమా గురించి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మొన్నొచ్చి నేనే చూడండి, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఈ డబ్బులు మీకు వస్తాయి. ఆ వనమాలిజీ ఇందాక మీకు చెప్పాను కదా, మీరు నమ్మలేదు. మా రామ్కి ఎంత పెట్టుబడి పెట్టారు? 5 లక్షలు. ప్రియాతో పెళ్లి అవగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు, నన్ను నమ్మండి. బావా, అదేమో సినిమా టైటిల్ అనుకుంటుంది, వీడేమో దాన్ని పిచ్చిది అనుకుంటాడు. దిల్ రాజు వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. చూపిద్దాం. ముందు చూపించండి. ప్రియతో పెళ్లి నేను చూడకుండా ఉంటానా?
ముందు నేనే చూస్తాను కదరా. మీరు ఇలా మాటి మాటికి కంటి ముందు కనిపిస్తూ ఉంటే చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేడు. సినిమా అంటే ఎన్ని పనులు మీకు తెలియంది కాదు. మీరు వెళ్ళండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. మేము వస్తాయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గీత నీకోసం పాయసం రెడీ. ఏయ్, ఉండు, తెచ్చుకుంటా తెచ్చుకుంటా. ఏయ్. బావా ఇటు దీన్ని అటు వాణ్ణి ఏం మేనేజ్ చేసావు బావా? నా చేతిలో ఏం లేదా, టైం కదా సింక్ అయిపోతుంది అంతే. అసలు బావా ఎన్నాళ్ళు మన పొట్టుడికి వనమాలి టార్చరు? మనకి బోర్ కొట్టేదాకా. బావా నాదొక ఐడియా. ఏంటిది? ఓకేనా? ఓకే. ఆ వనమాలిగాడు నిజంగా చచ్చి దెయ్యమయ్యాడంటావా? ఏమో, ఎవడికి తెలుసు? అసలు ఆ వనమాలిగాడు అబ్బో రావ్, ఆ టాపిక్ మార్చొచ్చు కదా. ఒకవేళ వాడు నిజంగానే చేస్తే నువ్వెలా తలుచుకుంటున్నందుకు వచ్చినోడు చేస్తాడు చచ్చినోడు. సరే టాపిక్ గా మారుస్తా. దయ్యాల గురించి తప్ప ఏ టాపిక్ అయినా పర్లేదు, భయంతో చచ్చిపోతున్నాను. నీ భయాన్ని పోగొట్టే రొమాంటిక్ టాపిక్ ఒకటి ఉంది. ఏంటది? మన పెళ్లి. చెప్పాగా, నన్ను చేసుకుంటే ఫస్ట్ నైట్ అవగానే పోతావు. పిచ్చిది, నేను పోతాననుకుంటోంది. నేను పోకుండా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ లో నేను చేసే ఆపరేషన్ విధవ గురించి దీనికి తెలియదు కదా. పోనీ దీనికి చెబితే వద్దులే. గురూజీ చెప్పినట్టు దీనికి చెబితే మొదటికే మోసం వస్తుంది. ఏంటి రావు, భయపడ్డావా? లేదు, అవసరమైతే నీ జాతకాన్ని తిరగరాయిస్తాను. నిన్ను పెళ్లి చేసుకుని నీ పసుపు కుంకాల కోసం ఆ యముడితో కూడా పోరాడతా. ఏడ్చాడు వీడు, వీడి ఎక్స్ట్రాలు. ఎలాగూ నన్ను చేసుకునకపోతే ఈ ఆస్తి మొత్తం నాకేగా. అన్నీ వర్కౌట్ అయ్యి ఈ ఆస్తి మొత్తం నీ చేతికొస్తే అప్పుడు చేసుకుంటా. చేసుకుంటే పోతానని తెలిసి కూడా చేసుకుంటానని ఫ్లాట్ అయిపోయినట్టు. అదేంటండి వనమాలి గారు ఇలా వచ్చారు? ఏంటి వీళ్ళు మిమ్మల్ని తలుచుకున్నారా? సర్లే, ఎంతసేపు నుంచి ఉంటారు? కాళ్ళు నొప్పి పెడతాయి, ఉండండి చైర్ తీసుకొస్తాను. ఎరుకుడే కాళ్ళు పెడతాయా? నువ్వు ఇలా మాట్లాడడం వల్లే ఓడలో వచ్చేస్తున్నాడు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. వనమాలి గారు ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడైతే గాలి బాగుంటది. అదేంటి అలా భయపడ్డారు? దయ్యాలకు అలా కుర్చీలు వేసి మరీ కూర్చోబెడితే భయపడరా? అంటే మీకు వనమాలి కనిపిస్తున్నాడా? నీకు కనబడట్లేదా? కుర్చీలో కూర్చున్నారు కదా. కుర్చీ లేకుండా బాబు మీ పక్కన నుంచి ఉంటే. ఇదిగో ఏమయ్యా, ఆయనకేమీ పని లేకపోతే ఇంటికి వెళ్ళమనొచ్చు కదా, ఇక్కడెందుకు తిరగడం? అవునా? ఓకే చెప్తాను. ఏమంటున్నాడు? ఆ ఇంట్లో కూడా ఉన్నట్ట. అదేమిటి? మేము కూడా మీలైతే ఎంత బాగుండేది. అర్ధాంతరంగా తెస్తే అలాగే దెయ్యాలు అవుతారు. దానికి ఎందుకంత ఎక్సైట్మెంట్? దయ్యాలు ఒకే టైంలో ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల ఉండగలరంట. అదే నిజమైతే ఇక్కడ పక్క రూమ్ లోనే ఉండగలదా? అయితే ఆ రూమ్ లో ఏం జరుగుతుందో చెప్పను. ఓకే. అలాగా? ఆ పంకజం పక్క రూమ్ లో చీపురుతో తుడుస్తుందంట. హలో, అసలు పంకజం ఊర్లోనే లేదు. నిన్న రాత్రే వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. నువ్వు నిన్న రాత్రే ఊరెళ్తున్నానని చెప్పావు కదే. మా బామ్మకి బాగానే ఉందంటే ఆగిపోనానండి. అంటే నిజంగానే దెయ్యం ఉందన్నమాట. కళ్ళ ముందు చిట్టంత దయ్యాన్ని పెట్టుకుని రావు గారు ఏంటా మాటలు? ఇలా కొంపలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుందని చెప్పోయా బాబు. ఏంటి అర్థం కలదా? అలాగా అయితే పిచ్చెక్కి చేస్తాను.
రక్ష అందులో ఏ కలర్ నెయిల్ పాలిష్ బాగుంటుంది? లక్కీకి ఏ కలర్ నచ్చుతుంది? లక్కీకి నచ్చుతుంది నాకేం తెలుస్తుంది? ఎప్పుడు అడగలేదా? తనకేం నచ్చుతాయో ఏం నచ్చవో తెలుసుకోవడానికి నేనేమైనా తన గర్ల్ ఫ్రెండ్నా? ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వస్తాడుగా, నువ్వే అడుగు. ఎప్పుడొస్తాడు? ఈ టైంకి రావాలి కదా. ఇంకా రాలేదు అంటే ఒంట్లో బాలేదని లీవ్ పెట్టి ఉంటాడంటావా? ఏంటి, నువ్వు నా కోసం వచ్చావా లేకపోతే ఆ లక్కీ బయోగ్రఫీ రాయడానికి వచ్చావా? చాచా, అలాంటిదేం లేదు, నీకోసమే వచ్చాను. సరే కాని ఆ మెరూన్ కలర్ పాలిష్ ఇవ్వు. హలో, ఇది నెయిల్ పాలిష్ కాదు, నెయిల్ రిమూవర్. సారీ నే. ఇందాకటి నుంచి చూస్తున్నాను, గుమ్మం వైపే చూస్తున్నావు, లక్కీ గురించి అడుగుతున్నావు. సొల్లు చెప్పకుండా మ్యాటర్ చెప్పు. అది నాకు డాన్స్ నేర్చుకోవాలనుంది. కొంచెం లక్కీకి రికమెండ్ చేయవా ప్లీజ్? దానికి ఎందుకు ఎంత డాన్స్ చేస్తున్నావు? చెప్తానులే. మాస్టర్, లక్కీ మాస్టర్. ఈ కలర్ మీకంటే ఈ అమ్మాయి బాగుంటుంది. మీకు ఈ కలర్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్. వెల్కమ్. ఇంతకీ నన్ను ఎందుకో ప్రేమగా పేరు పెట్టి పిలిచారు? ప్రేమగా ఏం కాదు, మామూలుగా పిలిచాను. ఏమో, నాకు ఆ పిలుపులో ప్రేమ కనిపిస్తుంది. ఇది నా ఫ్రెండ్ రక్ష. హాయ్, ఐఎమ్ రక్ష. మేడం కూడా అదే చెప్పారు. మీరు జోకులు బాగా వేస్తారు. హలో, మీరు కొంచెం చేయొద్దుతారా? మీకు అలా అనిపించిందా? నా ఫ్రెండ్ కి డాన్స్ నేర్చుకోవాలనుందట, సో తనకు కూడా డాన్స్ నేర్పిస్తే. ఇలా అడిగితే ఎవరన్నా క్లాస్ చెప్తారా? కొంచెం బాగా అడగవే. ఏంటే? కొంచెం బాగా అడిగితే బాగుంటుందని తన ఫీలింగ్. ఇలా అడిగితే చెప్పరా? ఎవరన్నా చెప్తారేమో గాని ఈ లక్కీ మాత్రం చెప్పడు. ప్లీజ్ కొంచెమే, ప్లీజ్ ఇంతే, కొంచెం ప్రేమగా అడగవే ప్లీజ్. కొంచెం ప్రేమగా అడగొచ్చు కదా, కనీసం మీ ఫ్రెండ్ మీద ప్రేమతో అన్న అడగొచ్చు కదా. లక్కీ గారు, ప్రేమతో అడుగుతున్నాను, మా ఫ్రెండ్ కి ప్రేమతో డాన్స్ నేర్పిస్తారా ప్లీజ్? మీరంత ప్రేమగా అడిగితే నేను ఎలా కాదంటాను. అలాగే. మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ కొంచెం దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు. డాన్స్ మాస్టర్ అయితే ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి మొదలు పెడదాం సార్? రేపు రేపటి దాకానా? వాడాగినా ఇది ఆగేలా లేదని. ఒరే లక్కీ, ఇది అడ్డం పెట్టుకుని ఆడుకుంటారా ఆట? అర్జెంటుగా అయ్యా, మన శ్రీహరి నిలయం ఇంటి పేరుని మార్చేసేయండి. లవర్ బాయ్ లక్కీ డాన్స్ స్కూల్ అని పేరు పెట్టండి, అద్దరిపోతుంది. నీకెన్నిసార్లు చెప్పినాను ఏ విషయాన్ని మధ్య నుంచి మొదలు పెట్టొద్దనే? ఆ చెప్పేదేదో క్లారిటీతో చెప్పావు. నేనెప్పుడు అలాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటానయ్యా. నా ఆత్రవంతు చూశారు, అది ఆగనివ్వదు. సర్లే, ఏందో విషయం చెప్పు. ఆ లక్కీ గాడిని దయదలిచ్చి మన చిన్నబాబు డాన్స్ నేర్పమని చెబితే అమ్మాయి గారితోనూ అమ్మాయి గారి ఫ్రెండ్స్ తోనూ డాన్స్ చేయిస్తున్నాడండి అయ్యా. అవునయ్యా, వాడిని అలాగే ఊరుకుంటే ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరికీ డాన్స్ క్లాస్ ఇక్కడే పెట్టిస్తాడు. ఎంత ధైర్యం వాడికి! అయ్యా శ్రీహరి గారు, రేపు మీరు కాస్త ఖాళీగానే ఉన్నారు కదా, ఈ నటవంగం కాస్త వాయించండి అని వాడు అంటాడండి. తా తే తక్క తే తా తే తక్క తే 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 తక్క తే తా తే తక్క తే తే తే. ఆపవయ్యా నీ తాళం. నేను ఆపుతానండి, వాణ్ణెవడాపుతాడు? మీతో ఒక్క మాటైనా చెప్పకుండా బయట వాళ్ళకి డాన్స్ క్లాసులు ఇంట్లో పెట్టేస్తే అది చూసి అలుసు తీసుకున్న పంకజం పక్కింటి వాళ్ళ అంట్లు కూడా మన ఇంట్లోనే తోముతాను అంటే వాడికి మీరంటే ఏంటో తెలియాలి. బొత్తిగా భయము భక్తి లేకుండా పోయింది.
ఎవడున్నాడా వాడు? ఏంటి ఈ పొట్టోడు వాయిస్ లో తేడా కొడుతుందే? ఏంటి పిలిస్తే పరిగెత్తుకు రావాలని తెలియదా? పిలిస్తే పలకాలని తెలుసు కానీ పరిగెత్తుకు రావాలని తెలియదు. చూసారా అండి వీడి అహంకారం? ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్తే కూడా అహంకారమా? నిన్ను ఇక్కడికి పిలిపించింది ఇంట్లో వాళ్ళకి డాన్స్ నేర్పడానికి, ఊళ్ళో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి డాన్స్ నేర్పడానికి కాదు. దేని గురించో తెలియనట్టు అలా మొహం పెట్టకు. ప్రియా మేడం ఫ్రెండ్ గురించి. ఓ అదా మ్యాటరు. ఇప్పుడు అర్థమైంది. బీబీసీ న్యూస్ శ్రీహరి గారికి ఎవరు మోసుకొచ్చారో. నేనే. ఇప్పుడేంటి? ప్రియా మేడం మరీ మరీ రిక్వెస్ట్ చేసి తన ఫ్రెండ్ కి డాన్స్ నేర్పమంటే తప్పక ఒప్పుకున్నా, కావాలంటే పిలిచి మీరే అడగండి. అది ఆయన ఏమన్నా పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని గోళ్లు గిల్లుకుంటున్నారనుకున్నారా? ఆయనకి ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో ఆ మాత్రం విషయం కూడా మీకు తెలీదా? బొక్కలే, నేను ఏది చెబితే అది వెనక ముందు ఆలోచించకుండా గొర్రెలా వింటాడని అలుసు కాకపోతే ఏది పడితే చెప్తారా మీరు? నన్ను గురించి సార్ నేను క్లాస్ లో కొంచెం బిజీ. బాబు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడు. దయచేసి మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్స్ పెట్టకండి. నా కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. అది కాదండి. ఇంకేం మాట్లాడుకో. అమ్మాయి పర్మిషన్ ఇచ్చిందంట కదా, ముందు ఆ ముక్క చెప్పకుండా ఇంత సోది చెప్పి నా టైం వేస్ట్ చేస్తావా? అయినా నీ మొహానికి లక్కీని ఎందుకు ఒంటరిగా హ్యాండిల్ చేయడం? నన్ను కూడా పిలవచ్చు కదా. టైం లేక పిలవలేదు. ఈసారి టైం టేబుల్ వేసుకుని మరి పిలుస్తాలే. ఈసారి నా స్కెచ్ కి సెగలు పుట్టిస్తా. నా కోసం టైం టేబుల్ వేసుకుని మరీ పనిచేస్తావా? పైగా సెగలు పుట్టిస్తావా? ఏది పుట్టించు. వనమాలే, వనమాలి నువ్వేంటి ఇక్కడ? వనమాలి తన పంకజం, పంకజం ఆయన వనమాలి. వనమాలి గారు మీరేటి ఇంత పొడుగున్నారు? వనమాలి గారు మా పంకజం సెల్ఫీ తీసుకుంటుందా ప్లీజ్? దెయ్యాలతో సెల్ఫీలేంటి? వనమాలిజీ ఓహో పంకజం వనమాలి గారు దాహంగా ఉందట, వెళ్ళి మంచిలు పెట్టరా. అలాగే వనమాలి తీసుకో. ఏంటి వనమాలి మా రావు నీకు తెలుసా? ఏంటి ఆయన కోసం వచ్చావా? ఏంటి మా మాయా మేడం కూడా తెలుసా? నిజమా? ఏంటి రావు గారు మీరు సోఫా వెనకాల దాక్కున్నారా? నిజమేనా? అవును నిజమే. హాయ్, మీరు ఇక్కడ నుంచుని రావు గారు సోఫా వెనకాల ఉన్నారని ఎలా చెప్పారు? రండి వనమాలితో కలిసి సెల్ఫీ దిగుతున్నారు. వనమాలి గారు నిజంగానే కనబడుతున్నారా? వేస్తోందండి పెన్ను. అయ్యో వనమాలిజీ ఏంటి ఆటలు? రావు గారు ఇదిగో మీ పెన్ను. మరి
నాకు బాగుంది. నా గురించి లక్ష్మీదేవి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినట్టుంది. లక్ష్మి లక్ష్మి అదేమిటి అలా పాకిస్తున్నావు? లక్ష్మి ఆగు లక్ష్మి ఆగు. అట్నే అట్నే అర్థమైంది లేవా నువ్వు చెప్పేదా? వాడు నాకు దొరికినాడు అనుకో, నల్లిని నలిపినట్టు నలిపేస్తావాడిని. ఆకలేస్తా ఉంటది. నేను అన్నం తిన్నాక నీకు ఫోన్ చేస్తా. నీకు లక్ష్మి లక్ష్మి అంటే ఇదంతా వనమాలి దయ్యం పనే అయి ఉంటుంది. దయ్యాల బారి నుంచి కాపాడడానికి తావీజ్ కడతాం. తావీజ్ దయ్యాల నుండి రక్షణకు తావీజ్. ఏదో పెద్దవిడ ఇప్పుడు కాదు అంటే అపార్థం చేస్తున్నానని ఇంటికెళ్ళి మరీ ఫీల్ అవుతుంది. మా బామ్మ కూడా ఇలాగే అపార్థం చేస్తున్నానని బెంగతో పోయింది. ఇలాంటి దుస్థితి ఈ దేశంలో ఏ బామ్మకి రాకూడదు ప్రియ గారు, ఏ బామ్మకి రాకు. మీకు కందుకూరు గారి గురించి తెలుసా? నాకు కందకూర గురించి తప్ప కందుకూరి గురించి అస్సలు తెలీదు.